ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది బడాపాహలో జరుగుతున్న పరిస్థితి. అయితే వ్యాపారస్తులు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వానికి అది ఏదైతే వక్స్ బోర్డుకు 3.5 కోట్లు చెల్లిస్తారు. కానీ ఇక్కడ జరిగే ప్రక్రియ అంతా టెండర్ రూపంలో జరుగుతుంది. ప్రతి షాపుకు చిన్న పెద్ద షాపులను బట్టి టెండర్ ఇస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఒక 20 మంది యూనిటీగా అందరు కలిసి టెండర్లో పాల్గొంటారు. ఆ టెండర్లకు సంబంధించి చూసుకుంటే ఒక షాపు 15 లక్షలు, మరో షాపు 15 లక్షలు మేము చెల్లిస్తున్నామని చెప్పి వ్యాపారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి బడాపాహాల్లో జరిగే తతంగమంతా అంతా ఇంత కాదు, భక్తులను దోచుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడికి వచ్చే భక్తులు కొబ్బరికాయ కొడితే 100 రూపాయలు, బొట్టు పెట్టుకుంటే 10 రూపాయలనే చందంగా వారందరూ కూడా అక్కడ ఉండే ముజావర్లు ఎవరైతే ఉన్నారో ఆ ముజావర్లందరూ కూడా పూజారులు ప్రజలను భక్తులను దోచుకుంటున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బడాపాహలో జరుగుతున్న అయితే దర్గా మీద కప్పే చాదర్ నుండి మొదలుకొని కొబ్బరికాయల వరకు కూడా అంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుంది. ఆ ప్రక్రియ చాదర్లన్నీ కూడా రీసైక్లింగ్ జరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ దర్గా మీద కప్పే చాదర్ను కూడా తీసుకొని మళ్ళీ షాప్లకే ఇస్తున్న పరిస్థితి ఉంది. దాని అంతటి కూడా రీసైక్లింగ్ చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు బడాపాహాల్లో ఎవరైనా సరే భక్తులు మేకను గిఫ్ట్గా దర్గా దగ్గర ఇడిసబెట్టే మేకను వారే అక్కడ టెండర్ పలుకుతుంటారో ఆ టెండర్లు కూడా పలికిన టెండర్లకు సంబంధించి ఆ మేకను అక్కడ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ వారే అక్కడికి తెచ్చుకుంటారు. అంటే సుమారు 5,000 నుండి 10,000 వరకు మేక సైజును బట్టి దానికి అంతటికి కూడా ఆ దర్గా దగ్గర విడిచిపెట్టేందుకు వ్యాపారం జరుగుతుంది. 1000 కోట్లలో వ్యాపారం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము దానికి అంతటికి సంబంధించిన ఆ వక్స్ బోర్డు అధికారులు అక్కడ పట్టింపులు తక్కువయ్యాయని చెప్పి భక్తులైతే ఆరోపణలు చేస్తున్నారు. బడాపహాడ్ దర్గా వద్ద ఇక్కడ పలు దుకాణాలు ఉన్నాయి. పలు దుకాణాలకు సంబంధించి ఇక్కడ వారు కొబ్బరికాయలు, దానికి సంబంధించిన చాదర్, వాటర్ బాటిల్ వ్యాపారం చేసుకుంటారు. పైన ఒక 10 దుకాణాలు ఉంటే రోడ్డు నుండి పైకి వచ్చిన తర్వాత నీళ్లు తాగడానికి కోసం వారికి పూజా సామాగ్రి అమ్మేందుకు, అదేవైపు పూలు అమ్మేందుకు దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ వారి జీవన విధానం ఎలా సాగుతుంది, ఇక్కడ బడాపాడు దర్గా వరకు వీరన్నింటికి ఎలా తీసుకొస్తారనే సంబంధించి ఈ దర్గా ఏదైతే దర్గా వద్ద దుకాణాలు నిర్వాహకులు ఉన్నారు వారు చెప్పండి. ముఖ్యంగా మీరు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకొని ఉన్నారు? ఏంది? మాది జలాల్పూర్ అండి. ఇక్కడ మేము ముందు నుంచి మా పెద్ద వాళ్ళతోనే ఉంది ఇక్కడ షాపు. ఇక్కడ నుంచి కింది నుంచి లేబర్తోనే మోపించేది ఉంటుంది. అంటే మీరు ఇక్కడికి అన్ని రకాల వస్తువులు దర్గా దగ్గర ఏమి ఉపయోగపడతాయో అన్ని తెస్తారు కదా? అన్ని ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఇక్కడ కొబ్బరికాయ, చద్దర్, లడ్డు బూంది, స్వీట్స్ అన్ని దర్గా సామాన్ మొత్తం దొరుకుతాయి మన దగ్గర. పూజకి ఏదేదో అవసరం పడుతుందో ఆ సామాన్ మొత్తం దొరుకుతుంది. అంటే కిందికి పైకి ఏం తేడా ఉంటుంది ధర? అంటే ధర తేడా ఉంటుంది. ఎందుకంటే పైన లేబర్ ఛార్జెస్ ఉంటాయి కదా. ఇప్పుడు కింద 25-30 రూపాయలు అమ్ముతాం, ఇక్కడ కాయ 30 రూపాయలకి అమ్ముతున్నాం. ఈ దర్గా సామాన్ మొత్తం కలిపేసి 100 రూపాయలకి ఇస్తాం. షాల్వా, ఊదు, అగరబత్తి, దర్గా సామాన్ అన్ని కలిపి అన్ని 100. పట్టికాయ తీసుకుంటే 25 రూపాయలు ఇట్లా తీస్తున్నాం. అంటే మీ పెద్దలు ఎప్పుడు పెట్టారు ఇక్కడ దుకాణం? ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాలు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? 4. ఎక్కడ ఏమేమి చేస్తారు 4? ఇదే షాపులు ఉన్నాయి మన. ఎక్కడ? కింద ఉన్నాయి, పైన ఉన్నాయి. పైన అన్ని మీవేనా? కాదు, వేరే చాలా ఉన్నాయి షాపులు ఇక్కడ. అయితే ఇదే అంటే ఇక్కడ షాప్ నిర్వహణ కోసం ఏమైనా ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తారు? సంవత్సరానికి డబ్బులు చెల్లించాలి. ఎంత? ఇక్కడ 30 లక్షలు ఉంది 2 షాపులకు. 15 లక్షలు షాప్. ఒక షాప్ కు 15 లక్షల. ఇవన్నీ ఎవరికి, అంటే ఇది ఎవరికి ఇస్తారు? ఇది వక్ బోర్డుకి వెళ్తుంది. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ టెండర్ అవుతుంది. 3,50,00,000కి వెళ్తుంది. 3 కోట్ల నుంచి 4 కోట్ల మధ్యలో వెళ్తుంది. ఓన్లీ దుకాణాలేనా? టోటల్ మొత్తం దర్గా షాపులు వగైరా అన్ని. అయితే దాంట్లో ఇంకా సబ్ టెండర్ లెక్క మనకి ఇస్తారు. అంటే వక్స్ బోర్డు నుంచి ఒక కాంట్రాక్టర్ ఉంటారా? కాంట్రాక్టర్ ఉంటారు. ఎవరా కాంట్రాక్టర్ మీకు ఇచ్చిన వాళ్ళు? ఇక్కడ జలాల్పూర్ అని వాళ్ళు ఉంటారు. చాలా మంది కలిసి తీసుకుంటారు ఇది. అంటే మేజర్ కాంట్రాక్టర్ ఎవరు ఉంటారు? ఇక్కడ అల్తాఫ్ అని ఉన్నారు. అంటే ఆయన ద్వారా మిగతా వాళ్ళకి ఇస్తారు. ఒక్కొక్క షాప్ 15 అంటే వేరే రేట్లు చూసి ఉంటుంది పెద్దగా. ఓకే. అంటే మీరు ఇక్కడ వాటర్ బాటిల్స్ తెస్తుంటారు, మిగతా ఏదైతే స్వీట్, బొంది వీటన్నింటినీ కూడా తెస్తుంటారు. వాటర్ బాటిల్ ఉంది పైన. అదేందుకు లేబర్ కి ఒక బాటిల్ కి 5 రూపాయలు ఇవ్వాలి. అది 5 రూపాయలు కలిపేసి మనం 25కి అమ్ముతాం ఇక్కడ. ఓకే. అంటే ఇప్పుడు మీరు తెచ్చే ప్రతి వస్తువుకు ₹1-2 కలుపుకున్నాం. లేబర్ ఛార్జ్ చేసే అమ్ముతాం మనం ఇక్కడ. ప్రతి సామాన్కి లేబర్ కి ఎంత ఛార్జ్ చేస్తుందో అది ఎక్స్ట్రా కలిపేసి అమ్ముతాం. ఓకే. దీనివల్ల మీకు అంటే దీనికి 15 లక్షలు కడుతున్నారు కదా, 15 లక్షలు కట్టిన తర్వాత మీకు ఏం మిగులుతుంది సార్?
ఇప్పుడు ఇక నడుస్తుంది పెద్దోళ్ళతో ఆ లెక్కలో నడుపుతాం. కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఇక్కడ షాప్లకు, అందుకోసం ఈ రేట్లు పెరిగినాయి. ఏదో కూకుండి వ్యాపారం చేయాలని నడుస్తుంది అన్నట్ల. అంటే మీకు ఇక్కడ ధర ఏదైతే కాంటాక్ట్ ఉందో దాంట్లో మీకు ఏమైనా పార్ట్నర్షిప్ ఉంటుందా? లేదు. ఎవరికైనా పార్ట్నర్షిప్ ఇస్తారా ఉన్న వాళ్ళు? అందరు కలిసే తీసుకుంటారు వాళ్ళు, ఒక 20 మంది ఇట్లా అందరు కలిసి తీసుకుంటారు. మొత్తానికి చూసుకోవచ్చు, దర్గా పైకి వస్తువులు తీసుకురావాలంటే ఒక్కోదానికి ₹1, ₹2 అదనంగా మేము తీసుకొని అమ్ముతున్నామని చెప్తున్నారు. మొత్తానికి బడాపహాడ్ దర్గా 3.5 కోట్ల వ్యాపారం. ఎందుకంటే ప్రతి సంవత్సరము 3.5 కోట్లతో వక్స్ బోర్డు సంబంధించి టెండర్ నిర్వహిస్తారు. ఆ టెండర్ నిర్వహణ సబ్ కాంట్రాక్టర్లు తీసుకుంటారు. సబ్ కాంట్రాక్టర్లు తీసుకొని ఒక్కొక్క షాపు 15 లక్షలు, అంటే మాకు ఇక్కడ 2 షాపులు ఉన్నాయి, 30 లక్షలు చెల్లిస్తాం సంవత్సరానికి. కానీ ఒక్కొక్క షాపు సైజుని బట్టి చిన్న పెద్ద ఉంటుంది, దాని అన్నింటి కూడా వేరే వేరే తేడాలతో ఇక్కడ మొత్తానికి బడాపహాడ్కి సంబంధించి ప్రభుత్వానికి 3.5 కోట్ల రూపాయలు వెళ్తుంది. మిగతా అదంతా కాంట్రాక్టర్ జేబులోకి వెళ్తుంది అనేది నిజంగా ఇక్కడ వ్యాపారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ అక్కడ 15 లక్షలు పెట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు, ఆయనకు మిగిలేది ₹2 అనే బాధగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మా తాత తండ్రుల తరం నుండి ఇక్కడ 30 సంవత్సరాల నుండి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. నాకు కూడా జీవనోపాధి కలుగుతుందనే ఉద్దేశం మీద నేను ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాను. మేము 4 అన్నదమ్ములం కూడా ఇదే వ్యాపారంలో వ్యాపారం చేస్తున్నాం. కింది నుంచి పైకి తెచ్చుకోవడానికి మాకు ఒక ₹2 అదనంగా మేము తీసుకున్న పరిస్థితి ఉంది. కొబ్బరికాయలు కింది నుంచి పైకి తీసుకురావాలన్నా, వాటర్ బాటిల్ కింది నుంచి పైకి తీసుకురావాలన్నా లేబర్ ఛార్జెస్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అదనపు ఛార్జ్ చేసి అయితే భక్తుల మీద రుద్దాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేము 15 లక్షలు కాంట్రాక్టర్ కడుతున్నాం కాబట్టి దాన్ని డబ్బులు వెళ్ళాలి కాబట్టి అందువల్లనే మేము ఇవన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ బడాపహాడ్ దర్గా వద్ద ప్రభుత్వానికి 3.5 కోట్ల రూపాయలు వక్స్ బోర్డుకి వస్తున్నాయి, మిగతా అంతా కూడా కాంట్రాక్టర్ జేబులోకి వెళ్తున్నాయని చెప్పకనే చెప్పవచ్చు. ఏదేమైనా బడాపహాడ్ దర్గాలో అంతా ఇంత కాదు, ప్రజలను పిండి పిప్పి చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పి భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బడాపహాడ్ దర్గాను ఏదైతే ఉందో దానికి అంతకు సంబంధించి వక్స్ బోర్డులో తీసుకోవాలి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా చూడాలి, భక్తులకు ఇబ్బందులు కాకుండా ఉండాలని చెప్పి భక్తులు చాలాసార్లు మొరపెట్టుకున్నారు. ఇటీవల కాలంలో బడాపహాడ్ దర్గాలో భక్తులను ముజావర్లు కొట్టిన పరిస్థితి అయితే నెలకొంది. వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వక్స్ బోర్డు ఏదైతే దర్గాను వక్స్ బోర్డు ఆధీనంలో తీసుకోవాలి, ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తే బాగుంటుంది. అక్కడ జరిగే టెండర్ల ప్రక్రియ పూర్తిగా రద్దు చేసి ప్రజలకు అవసరమయ్యే విధంగా పనులు చేసే విధంగా బడాపహాడ్ దర్గాను అభివృద్ధి చేయాలని చెప్పి స్థానికంగా వచ్చే భక్తులైతే కోరుతున్నారు. ఈ ప్రాంతానికి పూర్తిగా ఏదైతే బడాపహాడ్ ప్రాంతానికి వచ్చే భక్తులు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన అత్యధికంగా భక్తులు ఈ ప్రాంతానికి వస్తారు. కాబట్టి అభివృద్ధి లేదు, మెట్లకు సంబంధించిన ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. అక్కడ తాగేందుకు నీరు కూడా లేదు. అక్కడ ఒక బాటిల్ నీళ్లు కొంటే 25 నుంచి 30 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి, ఆ నీటి నాణ్యత కూడా ఉండదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బడాపహాడ్ దర్గాలో జరుగుతున్న తతంగాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని ప్రభుత్వం కూడా దానికి అంతటికి సంబంధించి చర్యలు చేపట్టాలనే విధంగా భక్తులైతే కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.